అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య హరికృష్ణారెడ్డి కోరారు. వడగళ్ల వర్షం కారణంగా పంటలతో పాటు పౌల్ట్రీ ఫారాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, ప్రభుత్వం అందించాల్సిన రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తూగుట మండల వ్యాప్తంగా నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, బిన్నీస్, టమాటా వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న పంటలను సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి పరిశీలించారు. అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గుడికందుల, వరదరాజపల్లి, గోవర్ధనగిరి గ్రామాలలో రైతులు బిన్నీస్ పంటను విస్తృతంగా సాగు చేస్తారని చెప్పారు. ఈ పంటలు పూర్తిగా కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో అకాల వర్షం కురవడంతో పెట్టుబడులు కూడా రాకపోవచ్చనే ఆందోళన రైతుల్లో నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లయ్య, ఉప సర్పంచ్ పరశయ్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షానికి తొగుట మండల వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో చాలా పంట నష్టం జరిగింది. అలాగే ఈ వర్షంతో పాటు గాలివాన రావడంతో పంట నష్టం అనేది చాలా ఎక్కువ జరిగింది. అలాగే పంట నష్టంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా అక్కడక్కడ నేల కొరిగినాయి. అలాగే కోళ్ల ఫారాలు కూడా ధ్వంసం కావడం జరిగింది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అధికారులు కూడా మేల్కొనాలి. ఈ యొక్క పంట నష్టానికి సంబంధించి ఇక్కడ అధికారులను పంపించి ఏ మేరకు పంట నష్టం జరిగిందనే దాని మీద అంచనా వేసి వెంటనే పంట నష్టాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవైపు పంట సాయం అందకపోవడం, ఒకవైపు ఈరోజు పంట చేతికొచ్చే సమయంలో నోటికాడు బుక్క ఎత్తగొట్టినట్టు ఇలా ఈ యొక్క అకాల వర్షానికి చాలా పెద్ద మొత్తంలో రైతులు నష్టపోవడం జరిగింది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి అధికారులు పంపించి పంట నష్ట అంచనా వేయించి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.